అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అయితే పనులు అయితే స్టార్ట్ చేసింది కూటమి పరిపాలన. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఈ 5 years లేదు పూర్తయ్యే అవకాశం ఉందా? అంటే ఈ 5 yearsలో జరుగుతుందని నమ్మకంతోనే మేము ఓటేసినాము. ఇప్పటి వరకు అయితే ఇంకా స్టార్టింగ్ కాబట్టి మేము ఇంకా చూడాల. అప్పటికప్పుడే మాకు ఐడియా రాదు. మినిమం ఇంకొక 6 months 1 year అన్న పోతే డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేసి తెలుస్తుంది మాకు కూడా. అంటే చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు ఒకప్పుడు హైదరాబాద్ని ఎంత బాగా డెవలప్ చేసినారో అందరికీ తెలుసు. కాబట్టి అదే డెవలప్మెంటు అమరావతికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజలకు అందరికీ జరుగుతుందనేసి మేము ఆశిస్తా ఓట్లు అనేది వేసినాము. లెట్స్ సీ జరుగుతుంది. గతంలో క్యాపిటల్ అయితే 3 క్యాపిటల్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాజీ సీఎం. మరి ఇప్పుడు చూసుకుంటే అమరావతి అన్నది ఈ 5 yearsలో కంప్లీట్ అవుతే ఏపీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఏపీలో కన్నా క్యాపిటల్ అనేది పడింది అంటే ద డెవలప్మెంట్ విల్ బీ ఇన్ పీక్స్. అంటే చాలా డెవలప్మెంట్ అనేది ఈ యొక్క క్యాపిటల్ సిటీ నుంచి జరుగుతుంది. చుట్టుపక్కల ఉండే క్యాపిటల్ సిటీస్ కూడా జరుగుతాయి. బట్ కంపేర్డ్ టు ఆల్ దోస్ సరౌండింగ్ క్యాపిటల్స్ ఇదైతే ఇంకా బాగా జరుగుతుంది అనేసి మేమైతే ఆశిస్తాము. మన ఆల్ ఓవర్ ఇండియాలోనే అతిపెద్ద పొడవైన స్టేట్ ఏదైనా ఉన్నదంటే అది ఏపీ. అక్కడే ఎక్కువ వనరులు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఒకవేళ అన్నట్టు క్యాపిటల్గానే పూర్తి అవుతే ఏపీలో ద బెస్ట్ స్టేట్ అయ్యే అవకాశం ఉందా ఏపీ? 100% అయ్యే అవకాశం ఉంది. కూటమి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చేంజ్ ఏమంటే మీరు ఏమంటారు? చేంజ్ అంటే ఇప్పుడు మెయిన్గా అంటే యూత్ అంతా ఏమంటే జాబ్స్ మెయిన్ బేసిక్ థింగ్ అది. మళ్ళీ ఇంకా కొన్ని స్కీమ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేసినారు. స్కీమ్స్ అన్నీ చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే మెయిన్ ఏమంటే ఇక్కడ 100% జాబ్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచినే జాబ్స్ అనేవి ఏం లేవు. అందరూ ఆంధ్ర పీపుల్ అనే వాళ్ళంతా ఇట్లా చెన్నై కానీ లేదంటే హైదరాబాదు లేదంటే బెంగళూరు సైడ్ వెళ్ళిపోతున్నారు. మనకంటూ ఒక జాబ్స్ అనేవి స్టాండర్డ్గా వచ్చినాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ అనే క్యాపిటల్ సిటీ ఒక లెవెల్లో ఉంటుంది. ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా, ఒక సింగపూర్ లాంటి సిటీని అనేది మేము నిర్మిస్తాము అనేసి. అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మేము కోరుకుంటున్నాం. అన్న హాయ్. హాయ్ అన్న రీసెంట్గా అమరావతి పనులు అయితే మొదలు పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్లో, అవి పూర్తయ్యే అవకాశం ఉందా? 100% అవుతాయి. చూసుకుంటే బాబు గారి పరిపాలన ఇంకా 5 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా షూర్గా 100% అవద్దండి. చూసుకుంటే అమరావతి అన్నది గత 10 సంవత్సరాల నుంచి అది పెండింగ్లో అయితే ఉన్నది వరకు. గతంలో చంద్రబాబు గారు మొదలుపెట్టారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఏమీ కదిలించలేదు. మరి రానున్న రోజుల్లో అది ఎలా ఉండబోతుంది? ఎట్లయింది కూటమి కాబట్టి బాగానే చేస్తారు ఇద్దరు కలిపి. అభివృద్ధి జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలన? ఖచ్చితంగా జరుగుద్ది. అన్న పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి నుంచో ఉన్న ఆశ. అది 5 yearsలో పూర్తయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా 5 years కాదు, 2.5 yearలోనే పూర్తి చేస్తారు అది పోలవరం ప్రాజెక్టు. చూసుకోండి, ఏపీలో జాబ్స్ లేవని చాలామంది యువకులు అయితే బాధపడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా? ఉందండి, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. లోకేష్ ఐటీ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో లేవు కదన్న, తెలంగాణకి అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలోకి వెళ్ళి డెవలప్ అవుతే తెలంగాణకు వచ్చిన యూత్ అందరూ మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా అక్కడ కంపెనీలు అనేది వస్తే షూర్గా పోతారు ఆంధ్ర పీపుల్స్ అంతా. చూసుకోండి, ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేయాలని వచ్చున్నారు, ఖచ్చితంగా చేస్తారు ఏదైనా. రానున్న 2029 ఎన్నికల్లో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా అవుతారండి. నారా లోకేష్ గారు ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది? ఐటీ ఇండస్ట్రీని బాగా కొంచెం ఆంధ్రాకి డెవలప్ చేస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అమరావతి పాలన అయితే స్టార్ట్ చేశారు. ఇవి పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు ఈ 5 years? సో 5 years కాదు, ఏపీ తెలంగాణ విడిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కొత్త క్యాపిటల్ రావాలంటే అట్లీస్ట్ ఒక 10 years అయినా ఉండాలి. అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. సో ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక రాజధాని అనేది ఉండి అమరావతిగా ఉండి సో ఒక 10 years వర్కౌట్ చేస్తే డెవలప్ అవ్వచ్చు. చూసుకుంటే పోలవరం కూడా అలాగే ఉన్నది. పోలవరం అన్నది ఇప్పుడు పక్కా కంప్లీట్ అవుద్ది 3 yearsలో అని టీడీపీ ప్రభుత్వం అయితే మాట అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలకి. ఇది ఇప్పుడు అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కూడా మళ్ళీ పెండింగ్ అవ్వచ్చు? సో పోలవరం అనేది ఇప్పటి నుంచి కాదు, అది అసలు కేంద్ర ప్రాజెక్టు. అది అవ్వాలి, కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవ్వలేదు, టీడీపీ ప్రభుత్వంలో అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, అయితే బాగుండిద్ది, అవ్వచ్చు. ఇంకా 4 years టైం ఉంది కాబట్టి అవ్వచ్చు.
చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ లేవనన్న యూత్ అందరూ వేరే వేరే పక్క రాష్ట్రాలకు అయితే వలస అయితే వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా ఆంధ్రాకి? యా డెఫినెట్లీ ఇండస్ట్రీస్ అనేవి రావాలి, డెవలప్మెంట్ అనేది జరగాలి. సో ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ అనేది జరిగితే కంపల్సరీ ఎవరు కూడా వాళ్ళ సొంత రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి రావాలని అనుకోరు. సో మాది కూడా అమరావతికి కొంచెం దగ్గరలోనే. సో మాది మార్టూరు ఊరు. సో డెవలప్ అయితే మేము కూడా అక్కడికి వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఓకే. చూసుకుంటే హైదరాబాద్ అనే కాదు, బెంగళూరు అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, ఆల్ ఓవర్ స్టేట్స్కి అయితే వెళ్తున్నారు ఏపీలో ఉన్న యూత్. ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడ ఐటీ మినిస్టర్ కదా, ఆయన తీసుకొచ్చే అవకాశం ఉందా కంపెనీస్ని? యా నారా లోకేష్ కొంచెం ఎడ్యుకేషనల్గా కూడా ఒక సెన్స్ ఉన్న వ్యక్తి, తను బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి సో ఇక్కడ మన తెలంగాణలో కేటీఆర్ ఎట్లయితే డెవలప్ చేశాడో ఏపీలో కూడా సో ఏపీకి ట్రస్ట్ అనేది కోల్పోయింది. ఈ టీడీపీ ప్రభుత్వంతో ఆ యొక్క ట్రస్ట్ అనేది రావచ్చని నేను నమ్ముతున్నాను.